कौन बनेगा బందర్ బాద్షా. ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి జనసందోహం వస్తుంది కూటమికి. కానీ మీలో ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం లేదు. లోపల ఏమైనా భయపడుతున్నారా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మా మీద పోటీ చేయలేకపోతుందండి. కారణం ఏమండి? ఒక రాక్షసుణ్ణి అంతం చేయటానికి, ఒక అరాచక పాలనకి చరణగీతం పాడాలంటే కొన్ని శక్తుల కలయిక అవసరం. ఇదే కూటమి అని వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక పరిపాలన చేశాడు. అసలు మీరు ఖాళీ ఇంట్లో కూర్చోవచ్చు కదా, రోడ్ల వెంబడి తిరగడం ఎందుకు? ఏం చేసైనా సరే ఎలక్షన్స్లో గెలవచ్చు అనేటువంటి ఒక ధైర్యము, ఒక మొండి పట్టుదల జగన్మోహన్ రెడ్డి వెంట ఉంది. ఆర్థిక బలము, అంగబలము, దీనికి వెనుక ఉన్నటువంటి మరొక చోదక శక్తులు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల వాదన. మీ ఉద్దేశంలో చంద్రబాబు పేదోడా? ఈ 5 ఏళ్ల వైసీపీ హయాంలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు తీసుకొచ్చాము అని చెప్పి టక్కున వైసీపీ నేతల్ని కొన్ని పరిశ్రమల పేరు చెప్పండి అని చెప్పి మీ ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు. చెప్పండి. అసలు కియా తప్పితే చంద్రబాబు ఏం తెచ్చాడు? మేము టాకా ఇంత చాంతాడంత లిస్ట్ ఇవ్వగలం. వల్లి వేసి మీరు మళ్ళీ నా దగ్గర అడగటం. టీడీపీ జనసేన ఇప్పుడు ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మీద చేసేటువంటి ప్రధాన ఆరోపణ సంపదను పప్పు బెల్లాల్లాగా పంచడం తప్పితే సంపదను సృష్టించలేకపోయింది వైసీపీ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 2014 నుంచి 19 దాకా ఎవరి ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది. మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. రాజధాని నిజంగా మీరు కూల్చలేదా? రాజధానిపై 3 రాజధానులు చేసి అసలు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విషయం మీరు చేయలేదా? అయిపోయింది కదా మీ క్వశ్చన్. రాజధాని ఎక్కడ పెట్టాలో సెలెక్ట్ చేసేది ఎవరండి? నారాయణ కాలేజ్ నారాయణ సెలెక్ట్ చేస్తాడా? అతను చైర్మనా? అదే అహంకారంతో వెళ్ళి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ముందు వీరంగం వేశారా? అంటే ప్రశ్నించడం వీరంగం మీ ఉద్దేశంలో? ఈ అన్ని లోపాలు పెట్టుకొని వైసీపీ జనంలోకి వెళ్ళి ఏ ముఖంతో ఓట్లు అడుగుతుంది అనేటువంటిది చాలా మంది మేధావులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఫలానా రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబుది మెన్నగా ఉందని ఒకటి చెప్పండి. ఈ మేధావులందరినీ నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. ఎంత కాదనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ మీ కులపోడే. ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్ కార్నర్ చూపించవచ్చు కదా. పవన్ కళ్యాణ్ అంటే మీరు అసలు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తి గురుతారు మీరు ఇదే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూల నువ్వెందుకు ఉండవు? సాఫ్ట్ కార్నర్ చంద్రబాబుతోనే సాఫ్ట్ కార్నర్ ఏంటి అని మీరు పవన్ కళ్యాణ్ కూడా అడగాలి కదా. అంటే ఒకానొక దశలో నా చెప్పులు పేర్ని నాని ఎత్తుకుపోయారు, దొంగిలించారు అనేటువంటి ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి కామెంట్ పవన్ కళ్యాణ్ చేసినప్పుడు ఇన్ని మాటలు పడటము పేర్ని నాని గారికి అవసరమా అని చాలా మందిలో ఉంది. ముఖ్యంగా కాపుల్లో కూడా చాలా మంది కనిపించింది. చెప్పులు పోతే పోయి నానిగాడు కొట్టాడు, ఎవడో కూడా కొట్టేశాడు, ఎవడో ప్రొడ్యూసర్ కొని పెడతాడు రేపొద్దున చెప్పులు. కానీ రాజకీయాల్లో గ్లాస్ గుర్తుపోయింది, దాని సంగతి చూసుకో ముందు అని చెప్పి నేను చెప్పాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరుని నాని అనేవాడు బతికి రాజకీయాల్లో ఉంటే గనక నా దగ్గర పదవి లాక్కోగలరేమో కానీ నా దగ్గర రాజకీయాన్ని లాక్కోవటం, నా దగ్గర జనబలాన్ని లాక్కోవటం ఎవడ తరం కూడా కాదు. నా ఊపిరి ఆగేంత వరకు కూడా. 6 100 136 ఈసారి రాబోయేది కూటమిదే అధికారం అని కూటమి నేతలు ఊరూరా వాడవాడరా చెప్తున్నారు. ప్రచారాలు ఎంత ఘనమైనా చేసుకోండి, ప్రజాభీష్టం ప్రజాభిప్రాయం మాత్రం ఆ తీర్పు మా వైపే ఉంటుందంటుంది వైసీపీ. ఇంతకీ రాష్ట్రంలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతోంది? అన్నింటికీ మించి కౌన్ బనేగా బందర్ బాద్షా. వీటన్నింటిపై డీటెయిల్గా చర్చిద్దాం మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సార్. నాని గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ అండ్ హాట్ సీట్ సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి జనసందోహం వస్తోంది కూటమికి. వైసీపీ లాగా మేము గ్రాఫిక్స్ ఏం చేయట్లేదు, మాకు ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా వస్తున్నారు, రాబోయే ప్రజా తీర్పు మా వైపే అంటుంది కూటమి. కానీ మీలో ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం లేదు. లోపల ఏమైనా భయపడుతున్నారా? దేనికి భయం? కూటమికి మీరే చెప్తున్నారు మీ నోటితో కూటమి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే బలహీనుడైతే
జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో నిజంగానే పరపతి సన్నగిలితే ఇలా ముగ్గురు కలవాల్సిన అవసరమే ఉంది. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏకపక్ష ఒంటరిగా మా మీద పోటీ చేయలేకపోతుందంటే కారణం ఏమంటుంది? జగన్మోహన్ రెడ్డి జనంలో బలంగా ఉన్నాడనే కదా. ఇవాళ గ్రాఫిక్స్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు, అలవాట్లు చంద్రబాబుకు ఉంటాయి. వెళ్ళి ఒకసారి చూసుకుంటే అర్థమవుద్ది. జగన్ వచ్చేప్పుడు రోడ్ల మీద జనం ఎలా నాడు 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మాత్రమే, నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు మాత్రమే ఎలా అయితే అతని వ్యాన్ ఎంపట, బస్సు ఎంపట పరిగెత్తేవాళ్ళో, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ప్రజలు ఆ రకంగా అభిమానిస్తూ పరిగెడుతున్నారు. సినిమా యాక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి, ఒక సాదా సీదా 5 పదుల రాజకీయ నాయకుడు. అది 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రజల్లోకి వస్తే దాని గ్రాఫిక్స్ అక్కర్లా, ప్రజల యొక్క ప్రేమాభిమానాలు చాలు. చంద్రబాబు కార్యంపడ ఒక్క మనిషి పరిగెత్తిని చూపించండి, ఒక్కటంటే ఒక్క సంఘటన అతని కార్యానికాల. జనం గుండెల్లో జగన్ గూడు కట్టుకున్నాడు. 5 సంవత్సరాల క్రితం తనేంటో నిరూపించుకుంటాకి జగన్కి అవసరం ఎన్నిక, గెలుపు అనేది. కానీ 2024 ఈ 5 సంవత్సరాలు గడిచిన తర్వాత జగన్ని కాపాడుకోవడం జనంకి అవసరం. కాబట్టి కూటములు ఎన్ని ఏర్పడినా, పిల్లి మొగ్గలేసినా, ఎన్ని డాంబికపు మాటలు మాట్లాడినా ఖచ్చితంగా 2024లో మళ్ళీ జన సునామీ రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషిగా జనం ప్రభుత్వాన్ని మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సింగిల్గా వచ్చే దమ్ము మీకు లేకనే కూటమితో జట్టు కట్టి వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే విమర్శిస్తున్నారు. ఒక రాక్షసుణ్ణి అంతం చేయటానికి, ఒక అరాచక పాలనకి చరణం గీతం పాడాలంటే కొన్ని శక్తుల కలయిక అవసరం, ఇదే కూటమిని వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పేటువంటి శక్తుల్ని 10 మంది కలవాలంటే అదేమన్నా ఒక నియంత్రత్వపు అధికారం అయితే నువ్వు కలిసి రావాలి, పోరాటం చేయాలి, అందరం కావాలి. ఇక్కడ అల్టిమేట్గా ఓటేయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయాల్సింది ఎవరు? ప్రజలు. దాని కూటమితో పనే ఉంది. ప్రజలు చైతన్యవంతం అయితే చాలు కదా, 10 పార్టీలు కలిసి రావాల్సిన పనే ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ రాష్ట్రానికి చెడు చేశాడు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక పరిపాలన చేశాడు. అసలు మీరు ఖాళీ ఇంట్లో కూర్చోవచ్చు కదా, రోడ్ల వెంబడి తిరగడం ఎందుకు? ఈ కూటమి హామీలు ఇవ్వటం ఎందుకు? ఏదైతే నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసేటువంటి పథకాల వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, ఆర్థికంగా కుదేలవుతుంది, మరొక శ్రీలంక అవుతుంది అని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ఇవాళ అదే హామీల్ని రెట్టింపు శాతం డబ్బు ఇస్తామని చెప్పని ఇవాళ హామీలు ఇచ్చి ఎందుకని ప్రజలకి ఎరేస్తున్నారు? ఎందుకు కారణం చెప్పాలి కదా. 2014లో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మళ్ళీ చేస్తామని చెప్పచ్చు కదా. 14 నుంచి 19 దాకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురం కలిసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలాం 4 సంవత్సరాల పాటు. ఆ 4 ఏళ్ళు ఎంత మంచి పరిపాలన అందించామో అదే పరిపాలనని మీకు మళ్ళీ తెస్తాం 2024 అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మళ్ళీ జగన్ పథకాలే మళ్ళీ ఇస్తామని ఎందుకు అంటున్నారు? మళ్ళీ జగన్ వాలంటరీ సిస్టమ్నే మళ్ళీ కొనసాగిస్తామని ఎందుకు అంటున్నారు? వాలంటరీ సిస్టమ్ సర్వనాశనం చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఇవాళ ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ అత్యద్భుతమైంది, మేము కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు. ఊర్లంపట తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రతి ఊర్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ నాయకులు కానీ మీరు మాకు పని చేయండి, పని చేస్తే మీ ఇంట్లో మేము వాలంటీర్ వేస్తామని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన శభాష్ అనే పరిపాలించాడు అనేది వాళ్లే మా బ్రాండ్ అంబాసిడర్లు. ఎగ్జాక్ట్లీ. వాలంటీర్లని తీసేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు, అమ్మాయిలను రెడ్ లైట్ ఏరియాలకు అమ్మేస్తున్నారని చెప్పి అదే అర్థం వచ్చినట్టు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాలంటీర్లని ఆకాశానికి ఎత్తేస్తున్నారు, పారితోషికం పెంచేస్తామని చెప్తున్నారు. ఇది వాలంటీర్లు చేసినటువంటి నిస్వార్థమైన సేవకు గుర్తింప, లేకపోతే వాలంటీర్లు అంతా వైసీపీకి టర్న్అవుట్ అయ్యేలా ఓటర్లను మభ్యపెడుతున్నారు అనుకోవాలా?
సార్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏర్పాటు అనేటువంటి వ్యవస్థ ఎంత బలమైందో, ఎంత బలంగా ప్రజల మనసుకి చేరువైందో దానికి తార్కాణం ఇది. మీరు ఏమి చేస్తామన్నా ప్రజలు మిమ్మల్ని అయితే నమ్మే స్థితి లేదు. అందుకని ఈరోజు కూడా మీరు ఏం చెప్తున్నారు, మీ సూపర్ 6 అనేటువంటి లాంచ్ చేసి 3 మాసాలు అయినప్పటికి కూడా ఈ రోజుకి దాన్ని బలంగా తీసుకెళ్ళండి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నేను ఇది చేస్తాను, నాకు మళ్ళీ అధికారం ఇస్తే అని ఎక్కడ చెప్పలే. ఇంతవరకు నేను మీకు మంచి పరిపాలన అందించాను, మీ ఇంటికి మేలు జరిగితే మాత్రమే మరొకసారి నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాడు. ఇంతవరకు చంద్రబాబు జన్మలో ఎన్టీ రామారావుని 1983లో స్థాపించినటువంటి పార్టీని లాక్కుని 1995లో రామారావుని కుట్రలతో కూలదోసి అధికారాన్ని పొందినటువంటి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రోజైనా నా పరిపాలన బాగుంటేనే నాకు ఓటేయండి అని కానీ, లేదా మళ్ళీ ఎన్నికలప్పుడు ప్రతిసారి ఓడిన ప్రతిసారి మీరు నన్ను గెలిపిస్తే మళ్ళీ మా పాత ప్రభుత్వాన్ని మీకు తీసుకొస్తాననేటువంటి చెప్పినటువంటి ఒక్క తార్కాణం మీరు చూపించండి. అంటే ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలకి ఆశలు పెట్టి ఏమార్చి ఎరేసి రావటం, వచ్చిన తర్వాత ప్రజల ఓటును ఓడుకుని అధికారాన్ని పొంది ఆ ప్రజల్ని నెట్టేయడం, ముంచటం, అస్తవ్యస్త పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన చేయటం, మళ్ళీ ఓడిపోవటం, మళ్ళీ రాగానే నేను మీకు కొత్తగా మళ్ళీ త్రిశంకు స్వర్గం సృష్టిస్తానంటాడు. ప్రతి ఎన్నికలకి ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తానికి ఆయన చూపిస్తూ ఉంటాడు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉంటాడు. ఇది కూడా అంతే. యాజ్ యూ సెడ్ దట్ నాని గారు, నిజమే. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నేను మీకు మంచి చేశాను అనిపిస్తేనే, నేను చేసిన మంచి మీకు అందితేనే నాకు ఓటేయమని చెప్తున్నారు. యాజ్ యూ సెడ్ దట్ ఇట్స్ అ హిస్టారికల్ వర్డ్. కానీ దీని వెనుక ఏం చేసైనా సరే ఎలక్షన్స్లో గెలవచ్చు అనేటువంటి ఒక ధైర్యము, ఒక మొండి పట్టుదల జగన్మోహన్ రెడ్డి వెంట ఉంది. ఆర్థిక బలము, అంగబలము, దీనికి వెనుక ఉన్నటువంటి మరొక చోదక శక్తులు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల వాదన. నిజంగా రాబోయేటువంటి ఎన్నికలు పారదర్శకంగానే జరుగుతాయనేటువంటి నమ్మకం ఉందా? మీ ఉద్దేశంలో చంద్రబాబు పేదోడా? జగన్మోహన్ రెడ్డి గారి కంటే అత్యధిక సంపన్నుడు చంద్రబాబు నాయుడు గారు. వ్యక్తిగతంగా పార్టీ ఫండ్స్ తీసుకోండి, పార్టీ ట్రెజరీ తీసుకోండి, తెలుగుదేశం పార్టీ ఎంత అత్యంత ఆర్థిక బలంతో నిండిపోయిందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆర్థిక వనరుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే, పక్క పెట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక చిన్న పార్టీ, నవయవన పార్టీ. దాని ఆర్థిక స్థితిగతులు ఎంత ఉన్నాయి, ఇవాళ దీని వనరులు ఎంత ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీరు. అలాగే 2019 ఎన్నికల ఎఫిడవిట్ తీసుకోండి, లేదా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఎఫిడవిట్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఆర్థిక సంపన్నుడా, చంద్రబాబు అత్యంత సంపన్నుడా? చంద్రబాబు అత్యంత సంపన్నుడు. ఆయన పార్టీ సంపన్నమైన పార్టీ. వ్యక్తిగతంగా చంద్రబాబు కుటుంబం అత్యంత జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అత్యంతంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధిక సంపన్నవంతుడైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆన్ రికార్డ్ ఇది. మీరు నేను మాట్లాడే రాజకీయ మాటలు కాదు, ఆన్ రికార్డ్ మీరు తీసుకోవచ్చు. 2019 ఎన్నికల ఎఫిడవిట్ తీసుకోండి మీరు, లేదా రేపు 24 ఎఫిడవిట్ తీసుకోండి. భారతదేశ రాజకీయ వ్యవస్థలో అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఏమని మా దగ్గర కన్నా ఏం సంపద వాళ్ళకి తక్కువ ఉందని చెప్పని మేము మాట్లాడతాం? జగన్ బలం జనం. జనాన్ని చూసుకుని జగన్ పొగరగా మాట్లాడుతున్నాడు. జగన్ పొగరేంటంటే జనమే, జన బలం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కానీ, ఆ అగ్రవర్ణాల్లోని పేదలు కానీ, మధ్యతరగతి వర్గాలు కానీ, అతని బలం అదే, అతని పొగరదే, జగన్ పొగరదే. జనమే జగన్ పొగరు అని మీరంటున్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా వీలున్న ప్రతి చోట కూడా గర్జించి మరీ చెప్తున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులు తప్పితే అభివృద్ధి లేదు, ఇక ఏది లేదు. ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి ఏ ఒక్క కంపెనీ లేవు, పారిశ్రామిక ప్రగతి లేదు. ఈ అన్ని లోపాలు పెట్టుకొని వైసీపీ జనంలోకి వెళ్ళి ఏ ముఖంతో ఓట్లు అడుగుతుంది అనేటువంటిది చాలామంది మేధావులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు చెప్పేటువంటి
ఈ మేధావులందరినీ నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. ప్లీజ్. ఈ రాష్ట్రంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వంచే సొంతంగా ప్రజల ఆస్తిగా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం అనేది అభివృద్ధిగా కనపడదా ఇక్కడ మేధావులకి? 17 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాయి. రెండవ మెడికల్ కాలేజీ రేపు జాయినింగ్లు రేపు జూన్ జూలై మాసంలో కొత్తగా వైద్య విద్యను అభ్యసించేటువంటి పిల్లలకి బడులు కాలేజీ తెరిచి పెట్టడం కోసం అన్ని మంత్రులకి అప్లై చేసి రెడీగా ఉన్నాయి. అంటే 2024కి వచ్చేప్పటికే 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మొదలుపెట్టి 10 మెడికల్ కాలేజీలని ప్రజలకు అప్పగించి మరొక 7 మెడికల్ కాలేజీలని వచ్చే సంవత్సరం ప్రజలకు అప్పగించేటువంటి ఆలోచనతో నిర్మాణం చేయటం అభివృద్ధి కాదా? ఈ మేధావులను నేను అడుగుతున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 42,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, 42,000 ప్రభుత్వ పాఠశాలలు, దానిలో ఇప్పటికే దాదాపుగా 30,000 పైచిలకు పాఠశాలని స్వరూపాన్ని మార్చి విద్యా వ్యవస్థని ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో ఒక విప్లవం, విద్యా విప్లవం. నిన్నటిదాకా డబ్బు లేనోడు, పేదవాడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారా అంటే ప్రభుత్వ బడిలో చదువుతారు. ఏ కులంలో ఉన్నా అదృష్టవశాత్తు డబ్బున్నోడు కులంలో డబ్బున్న ఇంట్లో పుడితే వాళ్ళు ఎక్కడ చదువుతారు? ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుతారు. అంటే పేదవాడు వాడి పిల్లల్ని డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీగా ఉద్యోగాలను ఆర్జించాలంటే, వాళ్ళ పిల్లలతో పోటీ పడేట్టు తయారు చేయాలంటే, వారు చదువుకున్నటువంటి డబ్బున్న వాళ్ళ పిల్లలు చదువుకున్నట్టుగా ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే ప్రైవేటు కాన్వెంట్లో తప్పితే పేదవాడికి మరొక మార్గం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాలని తెలుగుతో పాటుగా ఆంగ్లంలో విద్య నేర్పి డబ్బున్న వాళ్ళ పిల్లలకు కూడా దొరకనటువంటి సాంకేతిక నైపుణ్యతని, సాంకేతిక అండదండల్ని పిల్లలకు అందించటం. డబ్బు ఉన్న వాళ్ళు చదివేటువంటి పాఠశాలలో కూడా దొరకనటువంటి విషయాలు. రెండవది, పేదవాడు ఇంటి దగ్గర నుంచి పిల్లోడు బయలుదేరితేనే పక్కింట్లో డబ్బున్నోడి పిల్లలు వాళ్ళ తండ్రి మోటార్ సైకిల్ మీద అరికాళ్ళకు బూట్లు, సాక్సులు, యూనిఫార్ము, నడుంకు బెల్టు, మెల్లో టై, వీపెనకాల పుస్తకాల సంచి అందంగా తయారై వాళ్ళు ఆ డబ్బున్నోడి పిల్లోడు వెళ్తుంటే గూడు మీద చొక్కా చిరిగిపోయి, లాగుకి పెర్ర మీద చిరిగిపోయి, చెప్పులు లేక లేకపోతే బూట్లు లేక, అరికాళ్లతో పుస్తకాలకు సంచి లేక చిరిగిపోయిన పుస్తకాలు వేసుకుని స్కూల్కి నడిచెళ్తా అంటే మానసికంగా అక్కడే అతను కుంగిపోతున్నాడు పేదోడి పిల్లోడు. డబ్బున్నోడి పిల్లోడిని చూసుకుని ఆడంత టిప్ టాప్గా వెళ్తుంటే నా పరిస్థితి ఇది అని ముందు మానసికంగా కుంగి స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తే స్కూల్లో పైనుంచి ఎండ పడుతూ ఉంటుంది, వర్షాకాలం సెలవు ఉంటుంది, నాపురాలు పైలిపోయి ఉంటాయి, నేల మీద కూర్చోవాలి, నేలంతా బొక్కలు, బ్లాక్ బోర్డు కనపడదు. తెలుగులో పాఠాలు చెప్తే అది చదువుకున్న చదువు పాస్ అయితే వెళ్ళి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ఉద్యోగాలు సంపాదించలేనటువంటి పరిస్థితి. ఇంజనీరింగ్కి వెళ్తే ఇంజనీరింగ్లో మొత్తం ఆంగ్లంలో విద్యాబోధన చేస్తుంటే వీళ్ళకి అర్థం కాక ఇంజనీరింగ్ పూర్తి చేయలేని పరిస్థితి పేదవాళ్ళ పిల్లలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలు. మరి ఎలా ఇన్ని దాదాపుగా సుమారుగా 20,000 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పాఠశాలందరినీ కూడా ఆధునీకరించి ప్రతి సంవత్సరం 200 నుంచి 300 కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లలకి టిప్ టాప్గా తయారు చేయటానికి కానీ, డబ్బున్న వాళ్ళ స్కూల్లో కూడా లేనట్టుగా డిజిటల్ బ్లాక్ బోర్డుని స్కూల్లో ఏర్పాటు చేయటం. వాళ్ళు ఎన్ని ప్రైవేట్ కాన్వెంట్లో, కార్పొరేట్ స్కూల్స్లో డిజిటల్ బోర్డు ఉందో చెప్పండి? డిజిటల్ బ్లాక్ బోర్డులు ఎక్కడ ఉన్నాయి? కానీ ప్రతి గవర్నమెంట్ బడుల్లో కూడా డిజిటల్ బ్లాక్ బోర్డు ఉంది. చిల్లులు పడేటువంటి చూరులు లేవు, వర్షం క్లాసులో పడేటువంటి పరిస్థితులు లేవు, బల మీద కూర్చుని చదువుకునేటువంటి పరిస్థితులు. ఇది అభివృద్ధి కాదా అంటున్నాను. ఈ మేధావులను అడుగుతుంది, ఇది అభివృద్ధి కాదా? నాడు నేడు పేరుతో పాఠశాల పునర్నిర్మాణము, అమ్మ ఒడి,
అలాగే వినండి, వైద్యులు వినండి సార్, కావాలా ప్లీజ్. కావాలా ఇంతవరకు ఈ ఆంధ్ర రాష్ట్రం విడిన తర్వాత ప్రభుత్వం సొంతంగా 4 కొత్త పోర్టులు నిర్మాణం చేస్తుంది. 20,000 కోట్ల పై చిలుకుతుంది. 4 కొత్త పోర్టులు. ఆ 4 కొత్త పోర్టులు పూర్తవబోతున్నాయి. ఇప్పటికొకటి పూర్తయింది, మరి వచ్చేడు మరొక 2 పూర్తవుతున్నాయి. ఆ పై వచ్చేడు ఇంకొక 6-7 మాసాలతో మరొకటి పూర్తవుతుంది. అంటే 4 పోర్టుల నిర్మాణంతో ఎన్ని పరిశ్రమలు వస్తాయి? పోర్టు ఆధారిత పరిశ్రమలు ఎన్ని వస్తాయి? అది అభివృద్ధి కాదా? మత్స్యకారులు సముద్రంలోకి వేటాడి వెళ్ళి ఆ మత్స్య సంపద తీసుకొస్తే ఎక్స్పోర్ట్ వస్తే ఎక్స్పోర్ట్ ద్వారా ఈ దేశానికి ఎంత లాభం, ఈ రాష్ట్రానికి ఎంత లాభం? ఎక్వా పరిశ్రమ ద్వారా దాని అభివృద్ధి కోసం 10 ఫిషింగ్ హార్బర్లు మొత్తం సముద్రం తీర ప్రాంతంలో నిర్మాణం చేస్తే ఇది అభివృద్ధి కాదా? రోడ్లు వేస్తే అభివృద్ధి కాదా? వాళ్ళ రోడ్లు చూడండి, మీరు బందర్ అంతా తిరుగుతున్నారు. బందర్లో రోడ్లు మీరు నడవలేనట్టు ఉన్నాయా, నడిచేట్టు ఉన్నాయా? మీ కారు ఎక్కడన్నా గుంతల్లో పడిందా? మరి ఇది అభివృద్ధి కాదా? మెయింటైన్ చేయట్లేదా? రోడ్లు వేస్తున్నాం కదా. మీరు సందులో చూసుకోండి, బందర్లో ఏ సందులో చూసినా మీరు ఈ రోజుకి పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ 4-5 ఏళ్ల నుంచి కూడా పనులు జరిగాయి. బందర్లో రోడ్లు బాగుంటే, బందర్లో రోడ్లు ఏ ఊరైనా నా ఊరు నేను చెప్తున్నా, ఏ ఊరైనా ప్రతి చోట ఇలాగే ఉంది. ప్రతి చోట ఇలాగే ఉంది. దగ్గర 25,000 కోట్లతో 4.5 సంవత్సరాలు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. అది అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏంటి? పరిశ్రమల ఏర్పాటు అభివృద్ధి కాదా? నేషనల్ హైవేల నిర్మాణం అభివృద్ధి కాదా? ప్రైవేట్ పరిశ్రమల స్థాపన అభివృద్ధి కాదా? ఎక్కడ ఏందో ఇంట్లో ఫలానా రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబుది మెన్నగా ఉందని ఒకటి చెప్పండి. ఈ 5 ఏళ్ల వైసీపీ హయాంలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు తీసుకొచ్చాము అని చెప్పి టక్కున వైసీపీ నేతల్ని కొన్ని పరిశ్రమల పేర్లు చెప్పండి అని చెప్పి మీ ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు. చెప్పండి. అసలు కియా తప్పితే చంద్రబాబు ఏం తెచ్చాడు? మేము టాకా ఇంత చాంతాడంత లిస్ట్ ఇవ్వగలను. చంద్రబాబు కియా తప్పితే ఒకటి తెచ్చా అని చెప్పండి. కానీ మీ వల్ల పరిస్థితి ఉందని చెప్పన్నారు. ఎవరు వెళ్ళింది? ఏది వెళ్ళింది? కియా వెళ్ళిందా? పదండి వెళ్దాం. ఎవడో వాళ్ళు తప్పుడు మాటలు మాత్రాన అయ్యి మీరు వల్లి వేసి మీరు మళ్ళీ నా దగ్గర అడగటం. కియా పరిశ్రమ ఎలా తీసుకొచ్చాడు? ప్రతి ఉద్యోగికి 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సబ్సిడీ ఇచ్చి తీసుకొచ్చారు. ఒక ఉద్యోగికి 10 లక్షలు. సరే, తప్ప ఒప్ప అదే ఈ రాష్ట్రానికి లాభమా కాదా తీసేయండి. కానీ వాళ్ళ ఎన్ని పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడో మీకు లిస్ట్ ఇస్తాను, మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఏ జిల్లాలో ఏ పరిశ్రమ వచ్చిందో ప్రతి జిల్లాలో 10ల సంఖ్యలోనే. అలాగే మీరు అక్కడ ప్రభుత్వాలు లేవని చెప్పి మేధావులు మాట్లాడతారు, ఉద్యోగాలు లేవని. సాక్షాత్తు ఇదే బీజేపీ నాయకులు, ఇదే తెలుగుదేశం నాయకులు, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్కి వాళ్ళ పార్టీల తరఫున అర్జీలు ఇస్తూ కూడా మాట్లాడారు. పెన్షన్లు ఎందుకు ఇవ్వకూడదు? సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి 1,60,000 ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ ద్వారా ఇంటింటికి ఎందుకు పెన్షన్ ఇవ్వరన్నారు. ఈ 1,60,000 ఉద్యోగస్తులు ఎవరు? చంద్రబాబు కల్పించాడా? చంద్రబాబు తీసుకొచ్చాడా? ఈ 1,60,000 అని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ 1,60,000 సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు? ఇవాళ ఉన్నటువంటి వీళ్ళు మళ్ళీ 62 వాళ్ళ వయసు 62 ఏళ్ళు వచ్చాక రిటైర్ అయ్యేటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు? వాళ్ళ నియామకం ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి కదా. ఈ సచివాలయం ఇది కాకుండా ఆరోగ్య శాఖలో, ఓన్లీ ఆరోగ్య శాఖలో మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, లేదా ప్రతి ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్తులో కానీ, లేదా రూరల్ హాస్పిటల్స్లో కానీ, డిస్ట్రిక్ట్ అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సంబంధించినటువంటి పిహెచ్సిల్లో కానీ 53,000 మంది ఆరోగ్య శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు, నర్సులు కానీ, డాక్టర్లు కానీ, లేదా మిడ్వైఫ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే 53,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేసింది. ఇంకా ప్రతి శాఖలో కూడా చేసి దాదాపుగా 2 లక్షల నుంచి 2.5 లక్షల మధ్యలో సరాసరి ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 30,000 చిల్లర మందిని చేసింది. 30,000 చిల్లర మందిని, అది కూడా టీచర్లను మాత్రమే చేసి మేము చేసామని చెప్తున్నారు. మేము 2 లక్షల పైబడి 2 లక్షల నుంచి 2.5 లక్షల మధ్యలో కేవలం ఒక ఆర్టీసీలో ఒక కార్పొరేషన్లో ఉన్నటువంటి తాత్కాలిక, వాళ్ళు ఎప్పటి నుంచో దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఆర్టీసీలో ఉన్నటువంటి 54,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలో వారిని అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. ఇట్లా మీ ఇష్టం, మీరు ఏ శాఖ తీసుకోండి, ఏ రంగం తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఎట్లా ఉంటుందంటే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి పోలిక ఉంటుంది.
నక్క తీరు చంద్రబాబు నాయుడు అయితే నాగలోకం తీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రైట్. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్కి కొనసాగింపుగానే ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మీ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్కి కొనసాగింపుగానే అవంతా నిజమే అనుకుందాం. నిజమే అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం పట్ల ఎక్కడా కూడా సాఫ్ట్ కార్నర్ కనిపించట్లేదు. 1వ తారీఖు జీతాలు వేయకపోవటమా, లేకపోతే వాళ్ళు అడిగినటువంటి పెన్షన్ సౌకర్యం కల్పించలేకపోవటమా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగుల్ని మీరు బానిసలుగా చూసారనేటువంటి అపవాదు వల్ల ఎందుకని వాళ్ళంతా మీకు వ్యతిరేకంగా ఉన్నారు? నేను ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని నేనైతే నమ్మట్లేదు. ఓకే. పొరపాటును కూడా నమ్మట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఎవరైతే వాళ్ళు ఓటర్లు ఎలాగో వీళ్ళు కూడా అంతే. ఓటర్కి ఎలా అయితే ఛాయిస్ ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఛాయిస్ ఉంటుంది. ఏ పార్టీకి ఓటేయాలనే ఛాయిస్ ఉంటుంది. ప్రతిసారి కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకంగా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అట్లాగే మాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు మాకు అనుకూలంగా ఓటేస్తారు, మాకు అనుకూలంగా లేని వాళ్ళు చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారు. అది ఎప్పుడు జరిగేది. కానీ సిపిఎస్ స్కీమ్ వల్ల దాని తర్వాత పరిణామాల వల్ల మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం అంతా కూడా మీకు వ్యతిరేకంగా తయారు అనేటువంటిది మరొక ఆరోపణ. నిజంగా అలాంటి ఉందా? పొరపాటును కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారో చెప్పిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఎంత దిగజారి ఉంటాయని కూడా, అంటే చంద్రబాబు నాయుడు లెక్కకి దొరకని అప్పులు చేస్తాడని ఆ ఖజానాలో కూర్చుంటే కానీ మా పార్టీకి అర్థం కాలేదు. అంటే ఈ రాష్ట్రానికి ఎంత బొక్క పెట్టి వెళ్ళారు, ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పులు కుప్ప చేశారనేది వచ్చి కూర్చుంటే కానీ అర్థం కాని పరిస్థితి. అందుకోసం ఏం చెప్పారు, ఖచ్చితంగా సిపిఎస్ ఓపీఎస్ అంటే ఏంటండి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏంటి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మీరు సర్వీస్ అయిపోయిన తర్వాత మీ లాస్ట్ పే బేసిక్ పే ఎంత ఉంటుందో దాంట్లో 50% ఆఫ్ యువర్ బేసిక్ పే మీకు పెన్షన్గా ఫిక్స్ చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు రాకముందు రిటైర్ అయిన తర్వాత పెన్షనర్కి డిఏ కూడా మెర్జ్ చేయటం లేదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు పెన్షనర్కి కూడా పీఆర్సీలో డిఏఎస్ ఏదైతే కలుగుతారో ఆ డిఏఎస్ కూడా పెన్షనర్కి కూడా కలవాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది రాజశేఖర రెడ్డి గారు. అయితే ఈ కుటుంబం ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి సానుకూలమైన కుటుంబం అని చెప్తున్నాను. అయితే మీకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అన్నీ కూడా అంచనా వేసుకుని బేరేజ్ వేసి ఆయన ఒక గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్లో ఏం దొరుకుతుందండి, రాష్ట్ర ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూషన్ కడితే, కొంత ఆల్రెడీ ఎంప్లాయీ కొంత కాంట్రిబ్యూషన్ 200, 300, 400 అతను కాంట్రిబ్యూషన్ కడితే ఈ కాంట్రిబ్యూషన్తో తోడు ప్రభుత్వం ఇంకా భారీగా నగదు జమ చేసి రిటైర్ అయ్యే రోజు ప్రతి ఎంప్లాయీకి వాళ్ళ బేసిక్ పే ఎంత ఉంటే అంత 50% ఇచ్చి తీరాలనేది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. అంటే ఏదైతే ఓపీఎస్లో 50% పెన్షన్ ఏదైతే వస్తుందో అదే రీతిలో ఇవాళ కూడా, అంటే 2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకు కూడా ఇవాళ రిక్రూట్ అయిన ఎప్పుడు రిక్రూట్ అయినా కూడా వాళ్ళు రిటైర్ అయ్యే రోజు వాళ్ళ బేసిక్ పే ఎంత ఉంటే దాంట్లో 50% ఆఫ్ బేసిక్ పే పెన్షన్గా ఇవ్వాలనేది ఓపీఎస్లో ఎట్లా ఉందో జీపీఎస్లో కూడా ఇచ్చే వెసులుబాటు. ఎక్కడన్నా కొద్దిమంది మాతో విభేదించే, ఎక్కడ ఉద్యోగ సంఘాలు కొద్ది అది కూడా పూర్తిగా కాదు, కొంతమంది ఉద్యోగ సంఘాలు మాతో ఎక్కడ విభేదిస్తాయి అంటే ఆ కాంట్రిబ్యూషన్ కూడా మాది ఎత్తేసేయండి, మాకు హ్యాపీ కదా, కాంట్రిబ్యూషన్ కూడా లేకుండా ఉంటే మేము యూనియన్ కూడా మేము సాధించామని చెప్పుకుంటాం కదా అని చెప్పి మా నాయకులు మాట్లాడతారు. ఇక్కడ రేపు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితే నిలుపుదల చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనుకోండి, ఖచ్చితంగా చేస్తుంది ప్రభుత్వం, చేయకుండా ఎందుకు ఉంటుంది. టీడీపీ జనసేన ఇప్పుడు ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మీద చేసేటువంటి ప్రధాన ఆరోపణ సంపదను పప్పు బెల్లాల్లాగా పంచడం తప్పితే సంపదను సృష్టించలేకపోయింది వైసీపీ. మేము అధికారంలోకి వస్తే ఆ సంపదను ఇవ్వటం మాత్రమే కాకుండా సృష్టిస్తామని చెప్తోంది. నిజంగా మీరు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పండి నాన్నగారు, ఈ బలహీనత మీకు లేదా? మీకు ఇది చాలా ఇబ్బందిగా మారలేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్. 2014 నుంచి 19 దాకా ఎవరి ప్రభుత్వం ఉంది? టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది. మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 18 దాకా ఇవాళ ఏదైతే మీరు చెప్పేటువంటి కూటమి సభ్యులు ఉన్నారో, ఓకే, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, ఈ నలుగురు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు, 4.5 సంవత్సరాల పాటు ఉంది. 1/2 సంవత్సరం మాత్రమే నాటకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అవ్వకూడదని చెప్పని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం కోసం మాత్రమే వీళ్ళందరూ కూడా లోపాయకారి ఒప్పందంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళ కూటమి ఎవరైతే ఉన్నారో
పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారు. ఓకే. కుట్రలో భాగం అది. అంటే వాళ్ళ ప్రభుత్వం 14 నుంచి 19 దాకా వాళ్ళ ప్రభుత్వం ఉంటే మీ కళ్ళకి నా కళ్ళకి వాళ్ళు సృష్టించిన సంపద ఏంటో ఒకసారి చూపించండి మీరు. సంపద సృష్టిస్తామని చెప్తున్నారు కదా, ఏది వారి సంపద, ఎక్కడుంది చూపించండి మీరు. 2014 నుంచి 19 దాకా ఇవాళ ఈ కూటమి పిల్లి మొగ్గలేస్తున్నటువంటి ఈ కూటమి సభ్యులు నడిపినటువంటి ప్రభుత్వం సృష్టించిన సంపద ఎక్కడా? దేవతా వస్త్రాల్లాగా అది కనపడదా? మనకి కనపడదా ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ సంపద? కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాట ఎంత అసత్యాలు, ఎంతసేపు ప్రజల్ని మోసం చేసే మాయ మాటలు, దగా మాటలు తప్పితే చెప్పాలి కదా. 2014 నుంచి 19 దాకా ఇదిగో మేము సృష్టించిన సంపద ఇదిగో, ఇది సంపద సృష్టిస్తామంటే ఏది ఆ సంపద అంట. 2014 నుంచి 2019 మీరు చెప్పినటువంటి 4.5 సంవత్సరాల పీరియడే తీసుకుంటే రాష్ట్రం విడిపోయింది. అనాథ లాంటి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసుకోవడంలోనే భాగంగా ఉంది. మీరు చెప్పినటువంటి సంపద సృష్టి ఎక్కడ జరిగింది అనేటువంటి ప్రశ్నకి సమాధానం రాజధాని అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. రాజధానిని మీరు కొలాప్స్ చేశారు కాబట్టి సంపద లేకుండా పోయింది. అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రం వైపు పారిశ్రామిక ప్రగతి లేదు, పారిశ్రామికవేత్తలు చూడటం లేదు. దీంతో అసలు సంపద ఎక్కడి నుంచి వచ్చింది? అదే మేము గనక కొనసాగించి ఉంటే రాష్ట్రం న్యూయార్క్ లాగో, స్విట్జర్లాండ్ లాగో, మలేషియా లాగో ఉండేది అనేటువంటిది వాళ్ళ భావన. రాజధాని నిజంగా మీరు కూల్చలేదా? రాజధాని పైన 3 రాజధానులు చేసి అసలు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విషయం మీరు చేయలేదా? అయిపోయింది కదా మీ క్వశ్చన్. అమరావతి అనేది ఒక భయంకరమైనటువంటి ల్యాండ్ స్కామ్. అది ల్యాండ్ స్కామ్ అని వాళ్ళకున్నటువంటి మీడియా బలంతో, వాళ్ళకున్నటువంటి న్యూస్ పేపర్లు కానీ లేదా వారికి ఉన్నటువంటి టీవీ ఛానల్ ద్వారా బలంగా అదేదో పెద్ద రాజధాని అంటే ఏంటి మీరు చెప్పండి. సింగపూరు ఎన్నాళ్ళు కట్టారు? ఎన్ని సంవత్సరాలు కట్టారు? చండీగఢ్ కూడా కొత్త రాజధాని అది, ఎన్నేళ్ళు కట్టారు? ఒక రాష్ట్ర రాజధాని 1 సంవత్సరంలో లేకపోతే 1 టర్మ్లో 2 టర్మ్లో కడతారా? రెండవది, మనం ఉన్నామండి, మనకి ఇల్లు లేదు. ఈ రాష్ట్రానికి రాజధాని ఎట్లాగో రాజధాని లేకుండా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎట్లా ఇది రాష్ట్రాన్ని రాజధాని రాష్ట్రంగా విడగొట్టారో 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేశారో, అన్యాయం చేస్తే ఇప్పుడు ఎట్లయితే మనకి కట్టుబట్టలతో ఎవరైనా మన అన్నదమ్ముల్లోంచో ఎవరి నుంచో మన తండ్రి బయటికి తోసేసి ఇల్లు లేకుండా రోడ్డు మీద నుంచో పెడితే మనకేముంటుంది? ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కదా. ఇల్లు ఎలా కడతాం? మన తాహతుకు తగ్గట్టుగా, లేకపోతే అప్పు తెచ్చుకొని తాహతుకు తగ్గట్టుగా మన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు ఉంటే ఇంకొక 5 రూపాయల వడ్డీ అప్పు తెచ్చుకుని హౌసింగ్ లోన్ పెట్టుకుని బ్యాంకులోంచి అప్పు తెచ్చి 10 రూపాయలు, 5 రూపాయలు, 15 రూపాయలు లేదా 10 రూపాయలు, 20 రూపాయలతో లేదా 10 లక్షలు, 20 లక్షలతో ఇల్లు కట్టుకుంటాం. అంతేగాని ఒక 25 ఎకరాలు కొని ఆ 25 ఎకరాల్లో పెద్ద ప్యాలెస్, సర్వెంట్ క్వార్టర్స్ ఎన్ని కట్టుకుంటామా? కట్టుకోం కదా. అలాగే రాజధాని లేనప్పుడు ఏం చేయాలి? మన ఆర్థిక స్థితిగతులు లేవు, పేద రాష్ట్రం ఇది అన్నప్పుడు ఏం చేయాలి? తగుమాత్రంగా రాజధాని నిర్మాణం చేసుకోవాలి. నిజంగా చంద్రబాబే గనక ఏమాత్రం చిన్న ముందు చూపున్నా కూడా దార్శనికుడు అయినా సరే ఏం చేయాలి? అసలు మన చేతికి మట్టి అంటకుండా విశాఖపట్నాన్ని రాజధాని చేసుకుని విశాఖపట్నం జిల్లాని, విజయనగరం జిల్లాని లేదా ఈస్ట్ గోదావరి జిల్లాని జోనింగ్ చేసి వదిలేస్తే అంటే న్యాచురల్గా రాజధాని అంటే న్యాచురల్గా డెవలప్ అవ్వాలి, ప్రజల చేత అది డెవలప్ కాబడాలి ఏళ్ల తరబడి. అంతేగాని ఇదేమీ రాచరిక వ్యవస్థ కాదు. కోట కడతాకి రాజుగారు జనం డబ్బుతో కోట కట్టాకి. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోతుంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొడుతుంటే కలుగులోంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి లెటర్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? రాజధాని నిర్మాణం కోసం 4 లక్షల కోట్లు కావాలన్నాడు. ఇవాళ రాష్ట్రానికి చెందినటువంటి డబ్బుని, ప్రజల కష్టార్జితాన్ని 4 లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఈ రాష్ట్రం ఏమవుతుంది? అంటే రాజధాని అందంగా రాజుగారి ప్యాలెస్ అందంగా కట్టుకుంటే చాలు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా చాలు. రాజధాని అంటే ఏం చేయాలి?
ఒక సచివాలయం కట్టాలి, ఒక అసెంబ్లీ కట్టాలి, కొంత ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని పరిశ్రమలకు కేటాయించడం కోసం, రాజధాని దగ్గరలో పరిశ్రమల ఏర్పాటు కోసం, ఆఫీసుల ఏర్పాటు కోసం స్థలం ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలి. మిగతా జోనింగ్ చేసి వదిలేయాలి. ప్రజలు ఎవరికాళ్ళు లేఅవుట్లు వేసేవాళ్ళు లేఅవుట్లు వేస్తారు, నిర్మాణం ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి, ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, ఆఫీసులు వచ్చి ఆఫీసులు వస్తాయి, వ్యవస్థ వచ్చేది వ్యవస్థ వస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు కనుక ముందు చూపుంటే కనుక వైజాగ్ వద్దు, అక్కడ మా కులపోళ్ళు ఎవరు లేరు, మా కమ్మారు అక్కడ లేరు, మా కమ్మారంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి కమ్మారు దగ్గరే రాజధాని ఉండాలని ఆకాంక్షిస్తే కనుక రామోజీరావు ఆయన కలిసి ఏం చేయాలి? కనీసం ముందు చూపుంటే కనుక నిజంగా మేధావి అయితే ఏం చేయాలి? ముందు చూపుంటే అట్లా కనీసం స్పృహ ఉంటే ఏం చేయాలి? ఇవాళ డీజీపీ ఆఫీస్ కట్టిన చోట 350 ఎకరాలు ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ అది, దాంట్లో సెక్రటరియట్, తాత్కాలిక సెక్రటరియట్ కట్టేట్టుగా దాన్నే పర్మనెంట్ సెక్రటరియట్, అట్లాగే ఒక అసెంబ్లీ కట్టేసేసి మిగతాదంతా జోనింగ్ చేసి వదిలేస్తే ఎంత అద్భుతంగా తరాలు డెవలప్ అవుతూ వెళ్తుంది కదా. రాజధాని అంటే ఏం కావాలి? సచివాలయం కావాలి, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూర్చుంటాకి, వ్యవస్థ నడవటానికి, పరిపాలన సాగించడానికి ఆఫీస్ కావాలి, 2 అసెంబ్లీ కావాలి శాసనాలు చేయడం కోసం. ఓకే, ఈ 2 కాకుండా మిగతాది కొంత పరిశ్రమల ఏర్పాటుకి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుకో, ఇంకో దానికో ప్రభుత్వం దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంటే చాలు. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వాలు చేయకూడదు ఎక్కడ. ఇవాళ చంద్రబాబు నాయుడు కెలికి వదిలేసిన దాన్ని ఒక మాదిరిగా పూర్తి చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. రాజధాని అమరావతి గురించి మీ పార్టీ నేతలు ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా దాన్ని రాజధానిగా చూడరు, కేవలం కమ్మ వాళ్ళ కోసం కేటాయించినటువంటి దానిగా చూస్తారు. రాజధానిలో ఇచ్చినటువంటి 33,000 ఎకరాల భూములు కేవలం కమ్మ వాళ్ళే ఇచ్చారా? దాంట్లో దళితులు ఉన్నారు, మిగతా కులాల వారు ఉన్నారు. వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోరు మీరు? ఎందుకు అక్కడే పెట్టారు? నువ్వు చెప్పు, ఏ రోజన్నా ఎవరితోన్నా చర్చించావా? ప్రజాభిప్రాయం తీసుకున్నావా? అక్కడే ఎందుకు కావాలి, అక్కడే ఎందుకు రాజధాని నిర్మాణం చేస్తున్నావు నువ్వేం చెప్పావా? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శివరామకృష్ణ కమిటీ ఎక్కడ పెట్టమని చెప్పింది? అవును, ఒంగోలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, దొనబండ ప్రాంతాల్లో అక్కడ పెట్టండి. అక్కడ కాకపోతే కొండపల్లి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది 25,000 ఎకరాలు, అక్కడ పెట్టండి. అంతేగాని ప్రభుత్వ రాజధాని నిర్మాణం అనేది ఒక గుదిబండ కాకూడదు ప్రజల మెడలకి అని చెప్పింది. ఎందుకు నీ బలహీనత ఇక్కడ? రామోజీరావు గారు నాకు చెప్పాడు, అందుకే ఇక్కడ పెట్టాను. రామోజీరావు గారు నాకు అమరావతి అని పేరు పెట్టమన్నాడు కాబట్టి నేను చెప్పాను, నేను పేరు పెట్టానని చెప్పని ఆయనే చెప్పాడు. రాజధాని ఎక్కడ పెట్టాలో సెలెక్ట్ చేసేది ఎవరండి? నారాయణ కాలేజ్ నారాయణ సెలెక్ట్ చేస్తాడా? అతను చైర్మనా? ఆయన దగ్గర ఏం కోణం ఉంది అది? అంటే అప్పుడు అతను మినిస్టర్ కదా, మున్సిపల్ శాఖ మంత్రి కదా. మినిస్టర్ అయితే మినిస్టర్ పెట్టాలని రూల్ ఏమైనా ఉందా? ఆయన అనుభవం ఏంటి? ఆయన ఒక సభ్యుడిగా చైర్ చేయాల్సింది ఎవరు? దీని మీద ఒక చండీగఢ్ నిర్మాణం చేసి ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసరే కదా శివరామకృష్ణ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే కదా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కదా. ఆయనకన్నా ఈయన మేధావిగా ఉంటాడా? ఆయన ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా. నేను అక్కడికి చెప్తున్నా, కట్టుకుంటే కట్టుకున్నావు, కనీసం ఆ డీజీపీ ఆఫీస్ కట్టిన చోట ఏపీఎస్పీ గ్రౌండ్స్లో సెక్రటరియటో లేదా అసెంబ్లీనో కట్టేసేసి మిగతాదంతా జోనింగ్ చేసి వదిలేయాల్సింది కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజా మీద, ప్రజల మీద భారం లేకుండా ఓ పక్కేమో రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం చేయటాకేమో అప్పులు పాలు చేసేస్తూ ఉంటాం. బాండ్ల పేరుతో మీకు తెలుసు, రాజధాని నిర్మాణం కోసం బాండ్ల పేరుతో ఎంత వడ్డీకి అప్పు తెచ్చాడు తెలుసండి? ₹2.50 వడ్డీకి తెచ్చాడు అప్పు. ఓకే, ₹2.50కి 2,000 కోట్లు తెచ్చాడు. చెప్పండి, ఇది లాకీనా? రైట్, మీరు అన్నట్లుగానే అమరావతి మొత్తం అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే అనుకుందాం, ల్యాండ్ పూలింగ్ అంతా స్కామే అనుకుందాం, ఇదంతా పచ్చి అబద్ధం, ఇదంతా పచ్చి బూటకం అంటూ మీరు 3 రాజధానుల ప్రతిపాదన తెర మీదకి తీసుకువచ్చారు. కానీ ఆ 3 రాజధానుల బిల్లు పైన కూడా మీరు లోపాలు ఉన్నాయని వెనక్కి తీసుకున్నారు. అమరావతిని వదిలేశారు సరే, కనీసం 3 రాజధానుల పైన కూడా మీ ప్రభుత్వం ఎక్కడ స్టాండ్ అయ్యింది? విశాఖలో లేదు, పరిపాలన రాజధాని అంటున్నారు, ఆ ఋషికొండ దాని మీద కట్టారు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, వదిలేశారు. అతి గతి లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రస్తుతం ఉత్పన్నమైనటువంటి సగం నిజాలను మాత్రమే పట్టుకుని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఓకే, కానీ చీకట్లో కొంత పెట్టారు మీరు సత్యాన్ని. కోర్టులు ఏ రకంగా ఎంత అడ్డగోలుగా శాసన వ్యవస్థను కూడా, అంటే న్యాయ వ్యవస్థ చేయకూడనటువంటి తీరులో
న్యాయస్థానాలు మాట్లాడకూడనటువంటి రీతిలో, న్యాయస్థానాలు తీర్పు రాయకూడనటువంటి రీతిలో మనకేం చెప్తుందండి? అసెంబ్లీ వ్యవహారాల జోలికి కోర్టు వెళ్ళకూడదు, కోర్టుల జోలికి అసెంబ్లీలు వెళ్ళకూడదు ఎగ్జాక్ట్లీ అనేది మన రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఒక సువర్ణాక్షరాలు. కానీ వాళ్ళ కోర్టు ఏం చెప్తుందండి? చట్టాలు చేయకూడదని చెప్పి కోర్టు తీర్పులు ఇస్తుందా? అటువంటి జడ్జిలు వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఎటువంటి ఆక్షేపణలకు గురవుతున్నారు మనం వింటలేదా? ఇవాళ మా బంద అంటే మా కాళ్ళకి తాళ్ళు వేసి కట్టింది న్యాయస్థానాలు. ఈ ప్రభుత్వం ఆలోచనలు ముందుకెళ్ళనివ్వకుండా న్యాయస్థానాలు కట్టడి చేసినాయి. కాబట్టి మీరు మమ్మల్ని అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు. ఖచ్చితంగా రేపు ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే అమరావతిలో మేము శాసన రాజధాని కొనసాగిస్తాం, ఇప్పటికే అక్కడ లోకాయుక్త ఆఫీసుల ఏర్పాటు కానీ కర్నూలులో, లేదా లా యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో కానీ ఇట్లాంటివన్నీ ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో అన్నీ ఒక మంచి పరిష్కారాన్ని తెచ్చుకుని అక్కడ చట్టపరంగా ఏదైతే శాసన రాజధాని కర్నూలులో, లీగల్ రాజధాని అక్కడ కర్నూలులో, న్యాయ రాజధాని శాసన రాజధాని అమరావతిలో, పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో 2024 నుంచి 29 లోపు మనందరి కళ్ళకి సాక్షాత్కరింప చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం జరిగి తీరుతుంది. ఎవరిని మాట్లాడుకున్నా కూడా రాబోయేది మా ప్రభుత్వమే అని మీరు గంటా పదంగా చెప్తున్నారు. సిద్ధం సభలతో దుమ్ము లేపారు, ఒప్పుకుంటాను. మేమంతా సిద్ధం పేరుతో హల్చల్ సృష్టిస్తున్నారు, ఒప్పుకుంటాను. కానీ గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి అనుకున్నంత సాఫ్ట్ కార్నర్గా లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అనుకున్నంత స్థాయిలో లేదు. షర్మిల, సునీత ఇద్దరు సొంత కుటుంబ సభ్యులే. అటు సౌభాగ్యమ్మ, వివేకానంద రెడ్డి గారి సతీమణి, వీళ్ళంతా తిరుగుబావుట ఎగరవేస్తుంటే సొంత కుటుంబ సభ్యులే అంత పగ కుట్రలు పెడుతుంటే ప్రజలు ఆయన పక్కన నిలబడతారా? వీళ్ళ క్యాంపెయిన్ ఏమాత్రం పనికిరాదా? జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లి దగ్గర లేకపోవచ్చు. ఈ రాష్ట్రంలో కోట్లాది మంది రక్తం పంచుకోకుండా పుట్టిన చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తున్నారు. సొంతోళ్ళకి సులాభం ఉంటుంది, స్వార్థం ఉంటుందేమో, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం మేరకు ఎవరింట్లో అయితే ఏ చెల్లెళ్ళు ఇంట్లో మేలు జరిగినాయో ఆ కోట్లాది మంది చెల్లెళ్ళు కూడా రక్తబంధం కంటే గొప్పగా జగన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈ రక్తం పంచుకున్న చెల్లెళ్ళు ఎవరికో లొంగి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మినంత మాత్రాన ప్రేమను పంచే చెల్లెళ్ళు ఉన్నంతకాలం జగన్కి ఏమీ జరగదు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మొచ్చు. సొంత బాబాయ్ ఆనాడు ఇదే వదిన గారి మీద, ఇదే అన్న కొడుకు మీద పోటీ చేసి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు తండ్రి చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తే ఆ రోజు ఇదే సొంత బాబాయ్ ఏ రకంగా పోటీ చేసి చివరికి ఓడిపోయి జగన్ ఏం చేయలేక మళ్ళీ జగన్ బలపరుస్తూ జగన్ దగ్గరికి ఎలా వచ్చారో ఖచ్చితంగా ఈ చెల్లెళ్ళు, వాళ్ళ విషం చిమ్మే చెల్లెళ్ళు కూడా వారి చేతికి ఎవరెవరైతే విషం చిమ్మటాకి జగన్ మీద చేతికి సీసాలు ఇచ్చి చిమ్మిస్తున్నారో ఆ సీసాలు ఇచ్చి చిమ్మిస్తున్న వాళ్ళ యొక్క నిజస్వరూపం తెలుసుకుని ఖచ్చితంగా రేపో మాపా లేకపోతే ఓ సంవత్సరం 2 ఏళ్ల తర్వాత మళ్ళీ బాబాయ్ వచ్చినట్టుగానే ఈ చెల్లెళ్ళు కూడా అన్నకి మళ్ళీ రాఖీ కట్టి వచ్చే రోజు ఖచ్చితంగా ఉండి తీరుతుంది, ఉంది కూడా. షర్మిల చేస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు నర్రెడ్డి సునీత చేస్తున్నటువంటి ఆరోపణలు ఒక ఎత్తు. రూమ్ అంతా రక్తంతో నిండి ఉంటే గుండెపోటని చెప్పారు. మా నాన్నని చంపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అని చెప్పి ఆమె గంటా పదంగా చెప్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా ఆమె ఇంత నిజాలు చెప్తున్నాను కాబట్టి రేపొద్దున నన్ను కూడా నరికేస్తారేమో అని అంటున్నారు. ఏమండి, అదే కేసులో వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు ఆవిడ చంద్రబాబు మా నాన్న చంపించాడని చెప్పి ఆవిడే చెప్పింది. ఆదినారాయణ రెడ్డి మా నాన్న చంపించాడని చెప్పి ఆవిడే చెప్పింది. ముద్దాయిల్ని దాస్తున్నారు అని చంద్రబాబు నాయుడు అని చెప్పింది. కేసు ముద్దాయిల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు. బీటెక్ రవి మా నాన్న హత్యతో పాటు హత్యకుండా ఉన్నాడని చెప్పింది.
మరి అదే నోటితో వాళ్ళు ఇది మాట్లాడుతుంది. కాబట్టి ఆవిడ నోటికి, ఆవిడ నాలుకకి, ఆవిడ మాటకి విలువే ఉంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. చాలా మాటకారి నాన్నగారు మీరు. అసలు ఏదన్నా సమాధానం చెప్పాల్సి వస్తే తడుముకోరు, అసలు ఏమాత్రం ఆలోచించారు. సబ్జెక్ట్లో కింగ్. అసలు మీకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫ్యాన్ బేస్, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుసా మీకు? అంత సినిమా లేదండి. నేను చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను. నేను కూడా heartful గా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తడానికి ఇంటర్వ్యూ సాక్షిగా చెప్పడం లేదు లేదు సార్, నేను కూడా ఒకటే చెప్తున్నాను. అంటే మీరు అన్నారు కదా అక్కడ జనంలో ఏం లేదు, జగన్కి జనంలో బలం లేదు అదేనని. ఇవాళ మీరు చెప్పే మాటకి, ఓకే, నాని గురించి మాట్లాడిన మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి మనిషి జగన్ జెండా బలంగా పిడికిలి బిగించి మోస్తున్నటువంటి నన్ను అభిమానించడమే మీకు కనపడినటువంటి నా మీద ఉన్నటువంటి ప్రేమ మమకారం. ఇది నా మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, మమకారం కాదు. మీరు గమనించిందంతా కూడా వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకుని ఎవరైతే పూజించుకుంటున్నారో లేదా ప్రేమించుకుంటున్నారో ఆ జగన్ జెండాని పిడికిలి బిగించి బలంగా మోస్తున్నాను కాబట్టి అందరూ కూడా నన్ను కూడా అభిమానిస్తున్నారు. దానికే అదే కారణం. అంతకు మీ వందల ప్రెస్ మీట్లు చూశాను నేను, మీ ప్రత్యర్థులకు మీరు ఇచ్చేటువంటి వేలాది కౌంటర్లు చూశాను. అన్నింటికి మించి ల్యాబీలో కూర్చొని మీరు అసెంబ్లీలో ప్రసంగిస్తుంటే చాలా అబ్బురపోయి ఆశ్చర్యపోయి చూశారు. అలాంటి మీరు ఇక అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో ఉండరు అంటే నాతో మాత్రమే కాకుండా చాలా మందికి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అసెంబ్లీకి దూరం అవ్వాల్సి వచ్చింది మీరు? అదేం లేదు, అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నగారు చనిపోయాక సహజంగా వారసత్వ రాజకీయాల్లో ఇంట్లో తండ్రి చనిపోతే వెంటనే రాజకీయ పార్టీలు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులను పెడతాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా నా తండ్రి 1998లో చనిపోతే వెంటనే నన్ను ఇవాళ నా కొడుకు ఏజీ కన్నా 1 సంవత్సరం పెద్దోడిని ఉంటాను నేను. 1 సంవత్సరం పెద్దోడిని ఆ రోజు. మా నాన్నగారు చనిపోగానే 99లో కాంగ్రెస్ పార్టీ నన్ను బీఫారం ఇచ్చి నన్ను ఉంచోబెట్టింది. సో 99లో ఓడిపోయాను, చాలా చిన్న వయసులోనే ఓడిపోతే అప్పుడు అక్కడి నుంచి గెలవాలని కసితో పనిచేశాను. ఒక్కసారన్నా అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలి. నా నియోజకవర్గంలో ప్రతి ఊరిలో కూడా పేరుని నాని ల్యాండ్ మార్క్ ఉండాలి, ఇది నానిగాడు చేశాడని చెప్పి అనుకోవాలి. అటు చేసి మానేద్దాం అనుకున్నాను. ఓకే, కానీ పోర్ట్ అనేది నా సంకల్పం. ఏదైతే బందర్లో పోర్టు నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పాన్ని భుజానికి ఎత్తుకుని బయలుదేరాను. అది పూర్తవలేదు కాబట్టి ఇన్నాళ్ళు కొనసాగుతూ వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమానే పోర్టు కడతామని చెప్పని ఓటేయించుకుని, నానికి వ్యతిరేకంగా ఓటేయించుకుని పోర్టు కట్టాలంటే 33,000 ఎకరాల భూమి త్యాగం చేస్తే మాత్రమే, 22 గ్రామాలు ఖాళీ చేసి ఇస్తే మాత్రమే పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి ఒక రాజకీయ పార్టీని ఒక ముఖ్యమంత్రి చూసినటువంటి బాధలు, ఎన్నో బాధలు అనుభవించి, అంటే భూసేకరణ కబంధ హస్తాల్లో నలిగిపోయినటువంటి ఈ ప్రాంత రైతాంగం కన్నీళ్ళు అవన్నీ చూసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎకరా సెంటు భూమి కూడా రైతులతో ముట్టుకోకుండా పోర్టు నిర్మాణం చేయాలనుకున్నాం. ఆ రకంగానే సుమారుగా 5,000 కోట్ల పైచిలుపుతో 1,700 ఎకరాల ప్రభుత్వ భూమిలో మాత్రమే పోర్టు నిర్మాణం చేస్తూ, అంటే నేనేదైతే ఒక కళని భుజానికి ఎత్తుకుని సంకల్పంగా భుజానికి ఎత్తుకుని బయలుదేరానో అది ఇన్నాళ్ళకి నెరవేరుతుంది. ఓకే, మెడికల్ కాలేజీ తేవాలని ఒక ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండగా మొదలుపెట్టాను, అవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే అడిగాను, ఇచ్చారు, కాలేజీ ఓపెన్ అయిపోయింది. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వటం, శాంక్షన్ చేయటం, శంకుస్థాపన చేయటం, బిల్డింగ్లు కట్టేయటం, బిల్డింగ్లు ఓపెన్ చేయటం, పిల్లలు మెడికల్ కాలేజీ పర్మిషన్ వచ్చేయటం, పిల్లలు అడ్మిషన్ అయిపోవటం, మొదటి సంవత్సరం పూర్తయిపోవటం. ఓకే, అంతా ఒక కళ్ళలాగా జరుగుతూ వచ్చేసింది. బందర్లో మెడికల్ కాలేజ్ వచ్చేసింది, పోర్టు వచ్చేసింది. మత్స్యకారులు ఎన్నో ఏళ్ళ నుంచి ఎవడొస్తాడు నరకం చూస్తున్నాం. వేటాడిన మత్స్య సంపదని ఊరికి తేవాలంటే తేలేక నిజాంపట్నం, నరసాపురం, కాకినాడ వెళ్ళి సగం ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది, చేప కులిపోతుందని చెప్పని బాధలు పడుతుంటే దానికోసం చెప్పని కొత్తగా ఒక మొగ నిర్మాణాన్ని చేసి ఫిషింగ్ హార్బర్ దగ్గర 300 కోట్ల రూపాయలతో మత్స్యకారులకి ఉపయోగపడేలాగా 350 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, సుమారుగా 30,000 మందికి దగ్గర ఇళ్ల స్థలాలు ఇవ్వటం, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇవన్నీ అంటే నా జీవిత కోరిక చాలి. ఇంతమందికి
అంటే ఇళ్ళు లేని వాళ్ళకి ఇన్ని వేల మందికి ఇళ్ళు ఇచ్చాను, ఉమ్, బందర్కి ఇన్ని చేశాను. ప్రతి ఊర్లో నా ల్యాండ్ మార్క్ ఉంది, ప్రతి ఊర్లో కూడా. ఉమ్, నా తండ్రి ఉన్నప్పుడు బందర్ మండలం 34 పంచాయతీలు సముద్రం పక్కన ఊళ్ళు ఉంటే దాంట్లో మీరు ఆశ్చర్యపోతారు. స్వాతంత్రం రాకముందు నుంచి జిల్లా ముఖ్య కేంద్రంగా ఉన్న మచిలీపట్నానికి పూతవేడి దూరంలో ఉన్నటువంటి, పక్కనే ఉన్నటువంటి, నడక దూరంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా బావిలో నీళ్లు పట్టుకు తాగేటువంటి గ్రామాలు 1989 దాకా కొన్ని ఉంటే 2004 దాకా కూడా ఉన్నాయి. దాదాపు 18 గ్రామాలు 2004 కూడా బావిలో నీళ్లు తాగేవాళ్ళు. బందర్లో గ్రామాల్లో మన ముఖ్య బందర్కి జిల్లా కేంద్రం, దీని పక్కనే బావిలో నీళ్లు తాగుతూ ఉండేవాడు. వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చాం. నా తండ్రి కొన్ని గ్రామాలకు ఇస్తే నేను కొన్ని గ్రామాలకు ఇచ్చాను, సౌకర్యం కల్పించాం. అట్లాగే బందర్లో నీళ్ళకి సమస్య ఉండేది. మరి అట్లాంటిది నడి వేసవిలో కూడా ట్యాంకుతో కాకుండా ఇంట్లో పంపులోనే నీళ్లు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాను. రాబోయే రోజుల్లో సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు 45 కోట్లు శాంక్షన్ చేశారు, టెండర్లు అయినాయి. ఆ పనులు పూర్తయితే మరొక 2 సంవత్సరాల్లో మచిలీపట్నంలో మంచినీటికి ప్రతిరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు తిప్పుకునేటువంటి పరిస్థితులు మరో 2-3 సంవత్సరాలు రాబోతున్నాయి. ఇట్లా ప్రతి పని నాని అంటూ ల్యాండ్ మార్క్ చేసేసాం. 25 ఏళ్ళు రాజకీయాల కోసం పరిగెత్తున్నాం. ఒక 10 ఏళ్ళు చచ్చేలోపు 10 ఏళ్ళు నా కోసం బతుకుదాం అనేటువంటి స్వార్థ చింతన తప్పితే మరొకటి లేదు. తృప్తికరమైనటువంటి రాజకీయ జీవితం. వేదాంతము సిద్ధాంతము చాలా నో వేదాంతం, చాలా వేదాంతం లేదు, చాలా తెలివిగా ప్రాక్టికల్. ఓకే, బీయింగ్ ప్రాక్టికల్ గానే ప్రజల్లో ఉన్నటువంటి ఒక 2 డౌట్లని ప్రశ్నలుగా మలిచి మీ ముందు ఉంచుతాను. చెప్పండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మీ తర్వాత అంటే మీరు రాజకీయంగా కాస్త వెనకైన తర్వాత మీ అబ్బాయిని కిట్టుని రాజకీయాల్లో నిలదొక్కుకోవటం అనుకున్నంత సాధ్యం కాదు. కాబట్టే ఇప్పుడే కిట్టుని నిలబెట్టుకోవాలి అనే దాంతో మీరు కిట్టుని రాజకీయ రంగ ప్రవేశం చేయించారనేటువంటిది ఒక విమర్శ. నిజమేనా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరుని నాని అనేవాడు బతికి రాజకీయాల్లో ఉంటే గనక నా దగ్గర పదవి లాక్కోగలరేమో, కానీ నా దగ్గర రాజకీయాన్ని లాక్కోవటం, నా దగ్గర జనబలాన్ని లాక్కోవటం ఎవడ తరం కూడా కాదు. నా ఊపిరి ఆగేంత వరకు కూడా. ఇది అహంకారమా ఆత్మవిశ్వాసమా? ఆత్మవిశ్వాసం. జనానికి నాకున్న సంబంధం అది. పేరుని నా దగ్గర పదవి ఏమన్నా లాక్కోవచ్చు ఎవడన్నా, పేరుని నాని దగ్గర జనబలాన్ని లాక్కోవటం ఎవడి వల్ల కాదు. అంటే నేను బతికున్నంతకాలం నేను నిజంగానే స్వార్థంతో నా కొడుక్కి ఇచ్చే లెక్క అయితే నాకు ఇవాళ ఉంది. ఇంకోసారి అసలు నేను ఇంత పీక్లో ఉండగా, జగన్కి ఇంత దగ్గరగా ఉండగా, నాకు గర్వం అసలు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎన్నిసార్లు అడిగాడు, నువ్వు నుంచో నాని, నువ్వు రిటైర్ అవ్వద్దు, నువ్వు నుంచోవద్దని. మనిషికి ఏం కావాలి, బతికి అన్నాళ్ళు బతుకుతాం. కాగిలాకాలి హంసలాగా ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో గొప్ప నాయకుడు నన్ను నువ్వు ఉండు నాని అని నన్ను అంట, నువ్వు పార్లమెంట్ గుండు అని నన్ను రిక్వెస్ట్ చేయటం. ఇంతకన్నా నాకు పొగరగా బతకటానికి ఇంకేం కావాలి? జగన్ నానిని జనంలో నానిని జనంలో చంపగలమని ఎవడనుకుంటాడు? పేరుని నాని అనేవాడిని ఓడించగలరేమో రాజకీయాల్లో, కానీ జనంలో మాత్రం ఎవడు చంపలేడు. జనంలో ఎవడు చంపలేడు కాబట్టే అదే అహంకారంతో వెళ్ళి నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ముందు వీరంగం వేశారా? అంటే ప్రశ్నించడం వీరంగం మీ ఉద్దేశంలో? ఇది రాచరిక వ్యవస్థ, నియంత వ్యవస్థ, ఇది మిలిటరీ వ్యవస్థ, ఇదేమన్నా? ప్రశ్నించడం తప్ప? మీరు ప్రశ్నించరా? ప్రశ్నించకపోతే తప్పు. ఎవరినైనా, ఏ అధికారినైనా, ఏ వ్యవస్థనైనా తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యంలో, అది ప్రజా జీవితంలో మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఒక గ్రామంలో ఒక సంబరం జరుగుతుంటే 2 పార్టీలకు సంబంధించినటువంటి అంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ పార్టీల గురించి మాట్లాడుకుంటున్నాం. 2 వర్గాలకు సంబంధించిన వ్యక్తులు తన్నుకున్నారు. కేసు అండ్ కౌంటర్ అయినాయి. 2 కేసులు ఉన్నాయి, వారి మీద ఒక కేసు, వీరి మీద ఒక కేసు. ఇందులో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఒకటికి తలకాయ పగిలి 8 కుట్లు పడినాయి, వాడికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, వాడి కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ 3 హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళని పోలీసు వ్యవస్థ బలవంతంగా డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ చేయించి స్టేషన్కి తీసుకొచ్చి ఈ తలకట్లున్నోడు తాలకట్లతో, చేయి విరిగినోడికి ఈ కట్లతో, కాలు విరిగినోడి కాలు కట్లతో ఉంటే ఎస్ఐ ఎగిరెగిరి తన్ని స్టేషన్కి తీసుకొచ్చి తెలుగుదేశం అతన్ని కుర్చీలో కూర్చోబెట్టుకుని ఎగిరెగిరి తన్నితే, లాఠీలతో కుమ్మితే
ప్రశ్నించటం తప్పా కాదా మీరు చెప్పండి. ఇంతకాలం పోలీసు వాళ్ళందరూ కూడా దాదాపు మీ మాట వినే ఉంటారు. వినకపోయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు ఒక కాబట్టి మాట కాస్త ఏ వ్యవస్థ అయినా ఏకపక్షంగా ప్రజాస్వామ్య జీవితంలో ఏకపక్షంగా ఎవరు పనిచేయలేరు. ఉమ్, మరీ ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా ఎలా పనిచేస్తుంది? పనిచేయలేదు. నేను పోలీసు వ్యవస్థను ఇక్కడ మాట్లాడట్లేదు, పోలీసు వ్యవస్థలో ఒక అధికారి గురించి మాట్లాడాం. ఓకే. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంటుంది, ఏకపక్షంగా చేయమని చెప్పండి. పేరు నానియాకర్లా జనం తిరగబడతారు స్టేషన్ మీద. ఓకే. మీకు సమపాలలో న్యాయం ధర్మాన్ని చూసుకుంటూ వెళ్తేనే, లేకపోతే అన్ని వర్గాలని చూసుకుంటా జాగ్రత్తగా వెళ్తేనే, నిష్పక్షపాతంగా ఉన్నారు పోలీసు అంటేనే తిరుగుబాటు రాదు. ఉమ్, నిష్పక్షపాతంగా లేరు వీళ్ళు, ఎవడి కోసం పనిచేస్తున్నారు అన్న రోజు ఖచ్చితంగా తిరగబడతారు. నేను ప్రశ్నించడానికి వెళ్ళాను, తిరగబట్టడానికి వెళ్ళలేదు. అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉమ్, నువ్వెవరివి మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చి నువ్వెవరివి కొడతాకి ఉమ్, కనీసం మానవత్వం లేదా? తలకాయ కుట్లు పడి తలకాయ పైలిపోయి ఉన్నవాడిని, చెయ్యి ఇరిగిపోయినవాడిని తీసుకొచ్చి కొడతావా? ఎందుకు కొడతావు? ఉమ్, నేను ప్రశ్నించింది వారిని ఒకటే, డిఎస్పీ గారిని వాళ్ళని కూడా. అతను గొడవలు జరగకుండా చూద్దాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. ఏం చేయాలి? రెండు వర్గాలని పోలీస్ స్టేషన్లో దొడ్లోకి తీసుకెళ్ళి ఇద్దరిని కుమ్మేయమను. ఉమ్, ఎవడు ప్రశ్నిస్తాడు? ఎందుకంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ దారి తప్పటానికి వీళ్ళిద్దరూ కూడా కారణం అయ్యారు కాబట్టి రెండు వర్గాలని కొట్టానని చెప్పు. ఓకే. కంట్రోల్ చేయడానికి చేస్తున్నా, నేను భవిష్యత్తులో గొడవలు పెరగకూడదని చెప్పి నేను కంట్రోల్ చేస్తున్నాను వీళ్ళందరినీ అని చెప్పు. తప్పే ఉంది. ఎవరు మాట్లాడతాడు? తన్నుకున్న రెండు వర్గాలని తీసుకొచ్చి కొట్టు, ఒకటి ఎదురుగుండా ఒకటి కొట్టు, భయపెట్టు, కౌన్సిలింగ్ చేయి. కానీ ఒక తెలుగుదేశం నాయకుడిని కుర్చీలో నీ పక్కన కూర్చోబెట్టుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి గాయాలతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వెవరు తంతాకి? నీకు అధికారం కోర్టులు ఇచ్చినాయా? నేను తన్నే అధికారం కోర్టులు ఇచ్చినాయా? ఇవ్వలేదు కదా. అది ప్రశ్నించడానికి వెళ్ళాను. మీరు దొమ్మి అంటున్నారు. ఎలా దొమ్మి అంటున్నా? ప్రశ్నించడం దొమ్మి అవుద్దా? రైట్. నిజంగా మీరు ప్రశ్నించి వెళ్ళడానికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా దాన్ని చేయాల్సిందే. చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు నాని గారు. మీరు మీ టైం ఎక్కువగా తీసుకోను. ఐ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా స్ట్రైట్గా అడుగుతాను. ఎంత కాదనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ మీ కులపోడే. ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్ కార్నర్ చూపించవచ్చు కదా. పవన్ కళ్యాణ్ అంటే మీరు అసలు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తిగుడతారు. మీరు ఏంటి అసలు అంత ఇబ్బంది ఎందుకు? పొరపాటు మాట్లాడతాను. అది దైవ సంకల్పితం. అతను నేను ఒక కాపు తల్లిదండ్రులకు పుట్టాం కాబట్టి ఇద్దరం కాపు 100% గర్వపడతాం. నేను కాపు అని చెప్పుకుంటాకి దాంట్లో నామోషం లేదు, గర్వపడతాం. నేను కాపు కులమే. కానీ సాఫ్ట్ కార్నర్ అంటే ఎందుకు సాఫ్ట్ కార్నర్ అన్న? ఏ సబ్జెక్ట్లో? ఆయన కూడా ఏ విషయంలో సాఫ్ట్ కార్నర్? ఫలానా విషయంలో సాఫ్ట్ కార్నర్ మీరు చెప్పచ్చు. అతను సినిమా చూస్తాను డబ్బులు పెట్టి టికెట్ కొని, సాఫ్ట్ కార్నరే కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా సినిమాలు నేను టికెట్ డబ్బులు కొనుక్కొని డబ్బులు పెట్టి కొనుక్కొని సినిమా చూశాను. అది సాఫ్ట్ కార్నర్ కాదా? సాఫ్ట్ కార్నరే కదా. ఇంక దేంట్లో సాఫ్ట్ కార్నర్ కావాలి మీకు? రాజకీయాలు. నా లక్ష్యం వేరు, నా రాజకీయ పార్టీ వేరు, నా సిద్ధాంతాలు వేరు, నేను అభిమానించే రాజకీయ నాయకుడు వేరు, మా పార్టీ వేరు, నేను సభ్యత్వం తీసుకుని కొనసాగుతున్నటువంటి రాజకీయ పార్టీ వేరు. నాకు ప్రత్యర్థి రాజకీయ పార్టీగా ఆయన వచ్చాడు. సాఫ్ట్ కార్నర్ ఎలా ఉంటుంది? ఉంటే నా వ్యక్తిత్వం ఏముంటి? మీరు ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూల నువ్వు ఎందుకు ఉండవు? చంద్రబాబు పట్లే ఏకపక్షంగా నువ్వు సానుకూలంగా ఉంటావు. సాఫ్ట్ కార్నర్ చంద్రబాబుతోనే సాఫ్ట్ కార్నర్ ఏంటి అని మీరు పవన్ కళ్యాణ్ కూడా అడగాలి కదా. ఇప్పుడు జగన్ మంచి చేస్తే మంచి అని ఒక మాట చెప్పాలి కదా. అవును. నిన్నటిదాకా ఏం చెప్పారు? వాలంటరీ వ్యవస్థ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామంటున్నారు. మాకు పడపోయినా జగన్ వాలంటరీ వ్యవస్థ మంచి వ్యవస్థ పెట్టాడని చెప్పచ్చుగా. నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను. ఇంతమంది కిడ్నీ రోగులు శ్రీకాకుళం జిల్లాలో అమాయకంగా చచ్చిపోతున్నారు, జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చంద్రబాబుని అడిగితేనేమో కిడ్నీ పోయినోడికి పెన్షన్ ఇస్తాను, డయాలసిస్ యూనిట్ పెడదామని చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరెప్పటికీ తరతరాలు కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటం కోసం అక్కడ
డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ని కొన్ని వందల వేల కోట్లు 1000 కోట్లు ఎంతో పెట్టి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. శభాష్ రా జగన్ అని ఒక మాట మాట్లాడాలి కదా, రావట్లేదు కదా నోరు. అంటే ఒకానొక దశలో నా చెప్పులు పేర్ని నాని ఎత్తుకుపోయారు, దొంగిలించారు అనేటువంటి ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి కామెంట్ పవన్ కళ్యాణ్ చేసినప్పుడు ఇన్ని మాటలు పడటము పేర్ని నాని గారికి అవసరమా అని చాలా మందిలో ఉంది, ముఖ్యంగా కాపుల్లో కూడా నా చాలా చెప్పు మందికి కూడా అనిపించింది. పోయింది, నా చెప్పు కూడా పోయిందని చెప్పే కదా చెప్పారు. నేను మీరు గమనించలేదేమో, అంటే మీరు మీరు పవన్ కళ్యాణ్దే మాట్లాడే గుర్తుపెట్టుకుంటున్నారు. నేను చెప్పాను, మీరు అన్నది కూడా వాస్తవమే. లింగంనేని రమేష్ గుడికి వెళ్తే ఒక చెప్పు పోయింది నాది, అటాని పవన్ కళ్యాణ్ ఎత్తుకుపోయాడని నేను అనలేను కదా. ఆ ఎదురుకుండా ఆఫీస్ పవన్ కళ్యాణ్ది. సరే జత చెప్పులు పోతే ఎవడో ఒకడు కొని పెడతాడు ప్రొడ్యూసరు, గలాసు గుర్తుపోయింది చూసుకో జాగ్రత్తగా, ముందు అది చూడు. చెప్పులు పోతే నానిగాడు కొట్టాడు, ఎవడో ఒకడు కొట్టేశాడు, ఎవడో ప్రొడ్యూసర్ కొని పెడతాడు రేపొద్దున చెప్పులు. కానీ రాజకీయాల్లో గ్లాసు గుర్తుపోయింది, దాని సంగతి చూసుకో ముందు అని చెప్పి నేను చెప్పాను. సరే, రాష్ట్రం అంతా ఒక ఎత్తు, మీ బందరు నియోజకవర్గంలో కూడా కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్లోనే ఉన్నారు. లాస్ట్ టైం జనసేన కంటెస్ట్ చేస్తే దాదాపు 18,000 ఓట్ బ్యాంక్ వచ్చింది. మీరు కాపులకి నాయకుడిగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు, ఒక దశలో దుయ్యబట్టారు కూడా. ఈ ఇంపాక్ట్ అంతా కూడా రేపు మీ అబ్బాయి కంటెస్ట్ చేసినటువంటి ఈ బందరు గడ్డ పైన ఆ ఎఫెక్ట్ చూపించదంటారా? నా తండ్రి పేరుని కృష్ణమూర్తి దగ్గర నుంచి, లేదా పేరుని నాని నేను, లేదా ఈ రోజు నుంచి నా కొడుకు, మేము జనం మనుషులుగా బతకటానికి ఇష్టపడటం అవ్వచ్చు. మేము అదృష్టవశాత్తు, లేకపోతే మేము కాపుల్లో ఒక తల్లి అంటే నా తల్లి నాగేశ్వరమ్మకి, పేరుని కృష్ణమూర్తికి నేను పుడతాం, నాకు జయసుతికి మా ఇద్దరి కడుపున నా కొడుకు పుట్టం. మేము దైవ సంకల్పితంగా జన్మించిన వాళ్ళం, మేము కాపు కులం అవటం కాపుగా తప్పేం కాదు, గర్వపడతాం. కానీ అట్లానే రాజకీయ నాయకుడిగా జనం మనిషిగా బతకటాకే మేము ఇష్టపడతాం. కుల నాయకుడిగా పొరపాటును కూడా బతకటానికి ఏ రోజు ఇష్టపడలేదు. నా జీవితంలో ఏ రోజు కూడా మనం తినాలి, నీ తినాలి, నాది తినాలి, మనం బరంపురం అని ఏనాడు ఎవరిని గోకలేదు. ఈ ఊరికి పనికి వస్తానంటే అరే నానిగాడు మా ఎమ్మెల్యే రాని గర్వపడేట్టు నేను బతుకుతాను, అలా నువ్వు నన్ను నమ్మితే మనం గర్వపడేట్టు, అరే ఈ నానిగాడు మా ఊరు ఎమ్మెల్యే రా అని చెప్తా గర్వంగా చెప్పేట్టు మీరు నమ్మే స్థితి అని నమ్మితే నాకు ఓటేయండి. మీ ఊరికి పనికి వస్తానంటే నాకు ఓటేయండి. మీ పేటకు పనికి వస్తానంటే నాకు ఓటేయండి. మీకు ఏదైనా కష్టమో చికాకు వస్తే నానిగాడు తీరుస్తాడరా చెప్పంగానే అని వింటాడరా అని చెప్పని అనిపిస్తే నమ్మకుంటే మాకు ఓటేయండి అని నా తండ్రి కానీ నేను కానీ నా కొడుకు కానీ అడగటానికి ఇష్టపడతాం, అడుగుతూ బతుకుతున్నాం. రేపైనా అంతే. కాబట్టి పవన్ కళ్యాణ్ కోసం ఇంకోళ్ళ కోసం అదేం లేదు. కాపులో నాకుండే కాపులు, నన్ను అభిమానించే కాపులు నన్ను ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాకముందు కూడా నన్ను వ్యతిరేకించే కాపులను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ కులాన్ని, ఆఖరికి మత్స్యకారుల్లో కూడా కొల్లు రవీంద్ర గారు మీరు చెప్పేటువంటి మత్స్యకారుల్లో కూడా నన్ను గుండెలో పెట్టుకు చూసుకునే వాళ్ళు ఉన్నారు. దమ్ముగా నిలబడి బూతుల దగ్గర డి అని పోటాడేవాళ్ళు. చాలా కుల సంఘాలు మత్స్యకారులు మిమ్మల్ని కులాంచి వెలేస్తున్నామని చెప్పినా కూడా నువ్వేమైనా చేతనం చేసుకోరా, నువ్వేవాడు నా కులాన్ని డిసైడ్ చేయడానికి, నేను దమ్ముగా గంగమ్మ కులంలో పుట్టాను, నేను మత్స్యకారునే కాదు నాని మనిషిని అని చెప్పి దమ్ముగా రాజకీయాలు చేసేవాళ్ళు నా వెంపటి తిరిగేవాళ్ళు ఉన్నారు. ఓకే, కేవలం కాపులే కాదు, మత్స్యకారులు కూడా డి అని నిలబడి నా కోసం నిలబడేవాళ్ళు. మెజారిటీ వచ్చే గ్రామాలు ఉన్నాయి, మత్స్యకారు గ్రామాల్లో మెజారిటీ అంటే సగానికి సగం వచ్చే ఊళ్ళు ఉన్నాయి. కాబట్టి పేరుని నానికి, పేరుని కృష్ణమూర్తికి, మళ్ళీ కొత్త పేరుని కృష్ణమూర్తికి కులం ముద్ర అనేది ఉండదు. కులం లేకుండా వీళ్ళు మన ఊరికి పనికి వస్తారా, మన కుటుంబానికి పనికి వస్తారు, మన బజారుకి పనికి వస్తారు, మన పేటకు పనికి వస్తారు, మనకు ఏదైనా చికాకు వస్తే చెప్పుకుంటే వింటారు, విని తీరుస్తాకి ప్రయత్నం చేస్తారని నమ్మిన వాళ్ళే మాతో ఉంటారు. అదే రకంగా ముద్ర మేము వేసి తిరుగుతున్నాం. సో జూన్ 4న ఎవరు ఎన్ని వ్యూహాలు పనినా, ఎవరు ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసినా జూన్ 4వ తేదీన బందరు గడ్డ పైన ఎగరబోయేది వైసీపీనే. ఇక్కడ కాలర్ ఎగరబోయేది పేర్ని కృష్ణమూర్తి, అలాగే ఇంకొక పేర్ని. మరొకటి రాసి పెట్టుకోండి ప్లీజ్. 1983 నుంచి ఈ బందరు గడ్డ మీద ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీ వాడే పైన ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఖచ్చితంగా
బందరు గడ్డ మీద రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న పేర్ని కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా అవుతున్నాడు. పైన బెజవాడలో కూడా రాజధానిలో ముఖ్యమంత్రిగా రేపు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ రెండు జరిగి తీరతనే మీరు రాసి పెట్టుకోండి. రైట్ సార్, ఊపిరి తీసుకోవడానికి కూడా ఆలోచించేటువంటి టైంలో డైల్ న్యూస్ కోసం ఇంత సమయం కేటాయించినందుకు, అలాగే జూన్ 4వ తర్వాత కూడా మళ్ళీ మీరు మాకు ఇంత సమయం కేటాయిస్తే మనం ఓటమి పైన గెలుపు పైన విశ్లేషించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ పెన్నాని గారు. థ్యాంక్ యూ సో మచ్.